ఎదురు తిరిగితే ప్రశ్నిస్తే అక్రమ కేసులు అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి కుట్రలు తీసింది. మేము మీ 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడిగితే అక్రమంగా కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా మీరు ఇచ్చినటువంటి పథకాల గురించి మాట్లాడితే పగబట్టి ఇలా కేసులు పెడతా ఉన్నది. ఇలా సిస్టమ్ మీద మాట్లాడితే పోలీస్ సిస్టమ్ కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మనం ప్రజల సమస్యల మీద మేము మాట్లాడితే ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న మా ఇంటికాడ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీసులు ఇస్తామని చెప్పి ఎంత హంగామా చేసిండ్రో మనం అందరం కూడా చూసినాం. ఇలా అంటే 2023-24 మొత్తానికి కూడా కాంగ్రెస్ పాలనలో కేసుల నామ సంవత్సరముగా అక్రమ కేసుల నామ సంవత్సరముగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కేసులు పెట్టినా అక్రమంగా మా గొంతులు నొక్కినా అక్రమంగా మా ఇంటి అద్దాలు మా ఇంటి దర్వాజలు పగలగొట్టి మమ్మల్ని బెడ్రూమ్లకి గుంజుకి వెళ్ళినా కూడా మేము ప్రజల కోసం ప్రజల పక్షాన డెఫినెట్గా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మా గొంతులు నొక్కినా కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మా ప్రశ్నలు అనేటి మీ మీద అడగడం అన్నది ఆపము, ప్రశ్నించడం అన్నది ఆపము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.